తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మన ధ్యాన వాక్యము కీర్తనలు 85వ కీర్తన 12వ వచనం చూసుకుందాం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మన తండ్రి అయిన దేవుడు మనం విజ్ఞాపన చేసినప్పుడు, మన అక్కరల కొరకై ప్రార్థించినప్పుడు ఉత్తమమైన దానిని అనుగ్రహించే దేవుడు అని ఈ వాక్యం తెలియజేస్తుంది. మన పిల్లలకు కానీ, మన పిల్లల భవిష్యత్తు కానీ, మన పిల్లలు స్కూల్లో చేరటం కానీ, మన పిల్లలు కాలేజెస్ లో చేరటం కానీ, మన పిల్లలు ఉద్యోగాల్లో చేరటం కానీ, దేని గురించి మనం తండ్రి దేవుని విజ్ఞాపన చేసినను వాటిలో మనకి ఉత్తమమైన దానిని, శ్రేష్టమైన దానిని అనుగ్రహిస్తానని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్న దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. మీలో ఎవరికి ఏ అవసరత ఉన్నదో, ఏ కొరత ఉన్నదో వాటి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దేవుడు వాటిలో ఉత్తమమైన దానిని మనకి అనుగ్రహించినట్లు దేవుని కృప కొరకు వేడుకుందాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం నాయన. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నాయన ధ్యాన వాక్యముగా మాకు ఇచ్చిన ఈ కీర్తన గ్రంథము నుండి నాయన మాకు ఇచ్చిన ఈ వాక్యము కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరు మాకు ఉత్తమమైన దానిని అనుగ్రహించు దేవుడు అని ఈ వాక్యం ద్వారా మాకు తెలియజేసిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యము వింటున్న చూస్తున్న బిడ్డలలో ప్రభువా, దేని నిమిత్తమై మీ పాదముల మీద విజ్ఞాపన చేస్తున్నారో, వారి పిల్లల చదువుల నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నారో, వారి పిల్లల ఉద్యోగాల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారో, వారి అవసరతల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారో, దేని నిమిత్తమై ప్రార్థన చేసినప్పటికీ ప్రభువా నైనా వారికి ఉత్తమమైన దాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. శ్రేష్టమైన ఈవులను ఇచ్చే దేవా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ సమయంలో మీ ఆత్మ చేత నైనా ఒక్కొక్కరిని నింపి ప్రభువా, వారు కోరుకుంటున్న దాన్ని జరిగించి నైనా వారి ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొని దేవుడవని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.